అందరికీ హాయ్ అండి. ఈ పొనగంటి ఆకు కంటికి చాలా మంచిదండి. ఈ పొనగంటి ఆకు ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. స్టవ్ పై కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు కూడా వేసి వేయించేసుకుందాము. ఇప్పుడు గుప్పెడు పల్లీలు కూడా వేసి వేయించేసుకుందామండి. అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాము. కొంచెం వేగాక 3 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలండి. అలాగే ఒక పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించేసుకుందాము. కొంచెం వేగాక పొనగంటి ఆకుని కూడా వేసి కొంచెం మగ్గించుకుందామండి ఆయిల్లో. కొంచెం సేపు మగ్గాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే రుచికి సరిపడా కారము ఉప్పు వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టుకుందామండి. ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాము. మళ్ళీ మూత తీసి చూద్దామండి. ఇంతేనండి పొనగంటి ఆకు ఫ్రై. బాయ్ అండి.